మినర్వా తల్లిదండ్రులకు నమస్సులు. 40 సంవత్సరాల క్రితం అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో ఒక బిందువుగా ప్రారంభించిన మినర్వా కాలాంతరంలో తన శాఖలను విశాఖకు విస్తరించి 2025-26 విద్యా సంవత్సరంలో 5 శాఖలను కొత్తగా ప్రారంభించడం మీ అందరికీ తెలిసినదే. నేడు 10 శాఖలతో విస్తరిస్తున్న ఈ మినర్వా ఈ విద్యా సంవత్సరంలో ఒక 5 శాఖల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 360 డిగ్రీస్ చైల్డ్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నేనే ఆ తరగతులను టేకప్ చేసి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ 1.5 month మేము చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలను ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవాలను చెప్పే ముందు ఈ 360 డిగ్రీస్ చైల్డ్ అన్నది ఏమిటా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక విద్యార్థి వికాసం చెందాలి అన్న, ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దబడాలి అన్న అతనికి మార్కుల కంటే అతి ప్రధానమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని స్థిరంగా విజయవంతంగా నిలబెట్టే మూలస్తంభం. ఇది ఒక్కసారిగా రావడం జరగదు. ఇంటి నుండే చిన్న చిన్న అలవాట్ల ద్వారా అది రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందించాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. క్రమశిక్షణ అనేది బలవంతంగా రుద్దేది కాదు, ప్రేమతో, సహనంతో, నిరంతర ప్రయత్నంతో అలవాటు చేయించేది. ఇంట్లోనే ఇది బలంగా ఏర్పడితే పిల్లల జీవితంలో ఎక్కడైనా ఏ ఒడిదుడుకులు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ ఉద్దేశంతోనే విద్యారంగంలో నా 40 సంవత్సరాల అనుభవం మరియు అనేక మానసిక శాస్త్రవేత్తల సూచనలను జోడించి తయారు చేసిందే ఈ 360 డిగ్రీస్ చైల్డ్ అన్న అంశం. అది ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విధిగా తల్లిదండ్రుల యొక్క సహకారం కావాలి. ఆ ప్రతిస్పందించిన అందరి తల్లిదండ్రుల్లో ఉత్తమ ప్రతిస్పందనను మేము తీసుకుని ప్రతి శాఖ నుంచి 3 తల్లిదండ్రులను, ఆ చిన్నారులను ఒక సర్టిఫికేట్ ద్వారా మేము సత్కరించడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా కారణం అది ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆ పిల్లల్లో నింపుతుంది. ఒకసారి ఆ అలవాటు పడిన తర్వాత ఆ క్రమశిక్షణను అభ్యాసం చేయాలన్న తపన వాళ్ళలో కొనసాగుతుంది. దానికోసమే ఆ సర్టిఫికేట్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవాలు మనం చూద్దాం. పాప చేసింది ఇలా చేయించడం వల్ల రోజు చేయాలనే ఆలోచన తనకు కూడా ఉంటుంది. మంచి ఆలోచన నేను అనుకుంటున్నాను. ఒక రోజు చేయడం వల్ల తనకి కూడా అమ్మ నేను రోజు వాటర్ వేస్తాను, లెగిస్తాను, అన్నీ చేయాలనే ఆలోచన తనకి రోజు రావడం వల్ల నేనైతే ఇది హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఇది రావడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. Hi, I'm very happy for this. And other than education, I am seeing like so many new things like which are very important for kids to nurture, and all these are happening. I am seeing in Menava. I'm so happy for this. I am looking forward for much more on this. Thank you. నేను 6వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ సర్టిఫికేట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లో నేను చాలా ఎంతో ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు బాగా రికవర్ అయింది. థ్యాంక్ యూ. She joined here, she developed a lot in this school. Every day she went upstairs and watering the plants, everything with caring with her brother. She supported to me a lot. Thank you for her support in your school also. Thank you very much, sir. Please be support to my child for her studies and further development. ఇవాళ నేను ప్లాంట్స్కి నీళ్ళు వేసాను. ఇంకా లెగిసినానే దేవుడి ముఖం చూసి బ్రష్ స్నానం చేసి రెడీ అయిపోయాను. తినేసి తర్వాత తమ్ముడితో ఆడుకున్నాను. రెడీ అయిపోయి మమ్మీ స్కూల్కి దింపేస్తే వచ్చేసి. థ్యాంక్ యూ సార్. అంటే పిల్లలకి చదువు అందరూ చెప్తారు కానీ విలువలతో కూడిన చదువుని చెప్పడం మాత్రం కొన్ని స్కూల్స్ వల్ల అవుతుంది. మాకు ఇప్పుడు దాకా ఈ స్కూల్లోనే చూసాను సార్, ఇలాగా పిల్లలతోటి ఇలా చేయించడం, చెప్పడం, చేయడం అదైతే మాత్రం మాకు నచ్చింది సార్. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ మిడిల్ నుంచి కొంచెం మాకు బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. చదువు అందరూ చెప్తారు, కాకపోతే మాకు విలువతో కూడిన చదువు కావాలి సార్. విలువలతో ఉన్న చదువు, పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళని ప్రతి పని వాళ్ళు చేసుకునేలాగా మాకు అలాంటివి నేర్పిస్తే మాకు బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.